అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ అన్ని అబద్ధాలే చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ అమలు చేయడం లేదని మండిపడ్డారు. హనుమకొండలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పీఎం మోడీపై కేసీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దేశ ప్రగతి బిఫోర్ మోడీ ఆఫ్టర్ మోడీ అన్నట్లుగా ఉందన్న రఘునందన్ ప్రపంచ దేశాధినేతలు మోడీతో వేదిక పంచుకోవడానికి ఎదురుచూస్తున్నారని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు, 370 ఆర్టికల్ రద్దు, సర్జికల్ స్ట్రైక్స్ వంటి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలను మోడీ తీసుకున్నారని తెలిపారు. 100 మంది మోడీలు వచ్చినా ఆర్టికల్ 370 రద్దు చేయలేరని ఫారూక్ అబ్దుల్లా, ముఫ్తీ మహమ్మద్ లాంటి వాళ్ళు విమర్శలు చేశారని, కానీ మోడీ ఒక్కరే 370 ఆర్టికల్ను రద్దు చేయించారని తెలిపారు. ప్రతి పథకం లోపల, ప్రతి ఆలోచన లోపల తనదైనటువంటి ఒక గొప్ప ముద్ర వేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అది నోట్ల రద్ద, అది ప్లాస్టిక్ కార్డులను ఈ దేశంలోకి తీసుకొని రావాలనుకున్నా ఏ అంశంలోనైనా నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన చేస్తే భారతదేశ ప్రజానీకం అంతా కూడా నరేంద్ర మోడీ గారు వెనకాల అడుగులేసింది అని చెప్పడానికి మీరు ఇలా ఏ కూరగాయల మార్కెట్ పోయినా, ఏ పండ్ల షాప్ కాడికి పోయినా, భారతదేశంలో పైసలు లేని మార్కెట్ నడుస్తుందా, భారతదేశంలో కార్డుల విధానం నడుస్తుందా, భారతదేశంలో ప్లాస్టిక్ కార్డుల విధానం ఉంటుందా? చాలా మందికి రాయరాదు, చాలా మందికి చదవడం రాదు, చాలా మందికి 100 నోట్ల కట్టిస్తే 10 సార్లు వెనుకకు ముందుకు లెక్క పెడతారు. గసంటి భారతదేశంలో ప్లాస్టిక్ కార్డుల వినియోగం అంటూ ఆచరణ సాధ్యమని ఎగసెక్కాలు పడిన వారికి అందరికీ వరంగల్ అండర్ రోడ్ లో అరటి పనులు అమ్ముకునే సమాధానం చెప్తారు. ఇలా మా దేశ ప్రధాని చెప్తే నేను దేనికైనా అడాప్ట్ అవుతాను, దేనికైనా మారగలుగుతాను అని చెప్పి ఒక ఇల్లిటరేట్ అయినటువంటి అరటి పనుల బండి అమ్ముకునే ఒక అవ్వ కూడా మారింది. ఆఖరికి సంక్రాంతి పండుగ నాడు బంతి పూలు అమ్ముకున్నందుకు 2 రోజులు మార్కెట్ కి వచ్చి అవ్వ కూడా నా జేబులో పైసలు అవ్వ కార్డు తెచ్చుకున్నా అంటే బిడ్డ దీనికి పేటిఎం కొట్టని పేటిఎం పెట్టే స్థితికి ఈ దేశం మారింది అంటే ఒక నరేంద్రుడు పిలిపిస్తే మారింది తప్ప ఇంకొకటి కాదు. కరోనా వస్తే చాలా మంది అన్నారు ఏవో ఎట్లా బతుకుతుంది భారతదేశం, భారతదేశంలో సూదులు లేవు. ప్రపంచంలోనే నేనున్న పార్టీని నెంబర్ 1 పార్టీగా తీర్చిదిద్దాలనుకున్నాడు నరేంద్ర మోడీ గారు. చేసిండా చేయలేదా? అప్పుడేను ప్రపంచంలో 14 కోట్ల మంది సభ్యులతోటి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాని దాటి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సభ్యత్వం కలిగినటువంటి పార్టీ ఈ రోజు వరల్డ్ చరిత్రలో ఎక్కడ తీసుకున్నా అందరికంటే పెద్ద పార్టీ